నమస్కారం లేడీస్ సిటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు వాజీ. పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ సాధారణ నామినేషన్ దాఖలు సందర్భంగా చెన్నూరు అంబా అగస్తేశ్వర దేవాలయంలో కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ సాధారణ నామినేషన్ దాఖలు చేస్తున్న సందర్భంగా చెన్నూరు పట్టణంలోని అతి ప్రాచీన అంబా అగస్తేశ్వర దేవాలయంలో అర్చన చేయించి స్థానిక కాంగ్రెస్ నాయకులు వెళ్లారు. పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలవాలని దేవుని ప్రార్థించి ప్రత్యేక పూజలు చేశారు. గడ్డం వంశీకృష్ణ గారు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్న సందర్భంగా ఈరోజు 11 గంటలకు నామినేషన్ వేయబోతున్నారు. కాబట్టి ఆయనకు అధిక మెజార్టీతోటి మన దేశంలోనే అధిక మెజార్టీతోటి గెలిపించుకోవాలని మా అందరి తాపత్రయంతో మేము అగస్తేశ్వర స్వామికి శివాలయంలో ప్రత్యేక పూజలు చేయించి ఆయన ఎల్లకాలం ఆరోగ్యంగా ఉండాలి, అధిక మెజార్టీతోటి గెలిపించుకొని మన రాష్ట్రంలో గొప్ప వ్యక్తిగా చూడాలని మా ఆకాంక్ష. మేమందరం అదే తాపత్రయంతో పనిచేసి గెలిపించుకుంటామని ఈ దేవుణ్ణి ప్రార్థన చేసి కోరుకోవడం జరిగింది. జై వివేక్ సార్, జై వంశీ అన్న. బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ నామినేషన్ దాఖలు సందర్భంగా కేతంపల్లి మున్సిపాలిటీ నుండి ఆ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు. పెద్దపల్లి పార్లమెంటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నేడు కొప్పుల ఈశ్వర్ నామినేషన్ చేస్తున్న సందర్భంగా కేతంపల్లి మున్సిపాలిటీ బీఆర్ఎస్ నాయకులు భారీ సంఖ్యలో తరలి వెళ్లారు. ఈ సందర్భంగా చెన్నూరు ఇన్ఛార్జ్ డాక్టర్ రాజా రమేష్లు మాట్లాడుతూ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్ను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. 4 నెలలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రాష్ట్ర ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలో రైతులకు, కౌలు రైతులకు ఇస్తామన్న రైతు బంధును ఇప్పటి వరకు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. కోట్ల రూపాయలను ఖర్చు చేసి కాంగ్రెస్ టికెట్ తెచ్చుకున్న అనుభవం లేని గడ్డం వంశీ ఈ ప్రాంత నిరుద్యోగులకు అండగా ఉంటామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అబద్ధపు మాటలతో నిరుద్యోగ యువతను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఎటువంటి పరిపాలన అందిస్తే నా ప్రజలు బాగుంటారని ఆలోచించి తక్షణమే మీ అందరికీ తెలుసు ఒక యుద్ధ ప్రాతిపదికన కాళేశ్వరం ప్రాజెక్టుని కట్టిరు. అదే రైతులకి రైతు బంధు అని ఒక సంక్షేమ పథకాన్ని తీసుకొచ్చిండ్రు. దళిత బంధు, బీసీ బంధు, ఇట్లా అనేక పథకాలు కూడా ఎవరు అడిగినవి కాదు. కేసీఆర్ గారు నా ప్రజలు ఇబ్బంది పడద్దు, నా ఒక ప్రజలు పేదరికంలో ఉన్న ప్రజల్ని అభివృద్ధి చెందేటట్టు చేయాలంటే ఏమి చేయాలని ఆలోచించి అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. అదే ఒక్కసారి మనం అటు సైడ్ చూసుకుందాం. ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు వేదిక మీద చెప్పేది ఒకటి, మైక్ మీద కూర్చున్నది చెప్పేది ఒకటి, ఒక నియోజకవర్గ మంత్రి ఒకటి చెప్తాడు, ఇంకో నియోజకవర్గ మంత్రి ఇంకోటి చెప్తారు. వీళ్ళెవ్వరికి కూడా ఒక అవగాహన లేని వ్యక్తులు ఈరోజు గద్దెనెక్కిండ్రు. గద్దెనెక్కి డెఫినెట్గా ఆ గద్దెని అటోడు ఇటోడు ఇగ్గుకొని కూల్చుకునే సమయం వస్తుంది, మనం దాన్ని ఖచ్చితంగా చూస్తాము. కానీ నేను ప్రజల్ని కోరేది ఏంటంటే, తెలంగాణ ప్రజలు మీ అందరూ చాలా చైతన్యవంతులు, తెలివివంతులు, ఎప్పుడు కేసీఆర్ గారు చెప్తూ ఉంటారు. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రతి మహిళకి 25,000 రూపాయలు చొప్పున నెలకి ఇస్తా అని చెప్పింది. ప్రతి మహిళ ఆశపడ్డారు. వాస్తవమే, మనిషికి ఆశ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ మీ యొక్క ఆశకి వాళ్ళు ఏం చేసేసిండ్రు? నిజంగానే మీ ఇంటికి 2,100 రూపాయలు వచ్చినాయా? ఈ 4 నెలలు 10,000 వచ్చినాయా? ఆలోచించండి. రైతులకి, కౌలు రైతులకి 15,000 రూపాయలు చొప్పున ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? మీరు కూలి రైతుకి 12,000 ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? ఒక్కసారి రైతులు మాత్రం ఆలోచించండి. నిరుద్యోగ వృత్తి అన్నారు, నిరుద్యోగులను కూడా ఈ మల్లన్న లాంటి వాళ్ళు అనేక మంది ఎగేసిండ్రు. వాళ్ళని ఎవరు? క్యూన్యూస్ మల్లన్న తెలుసుగా. అరే అత్తరా గవర్నమెంట్ మొత్తం మేము ఉద్యోగాలు ఇస్తాం రాని, ఆడు లేడు, ఉద్యోగాలు లేవు, అందరికీ తెలుసు. అదేవిధంగా ప్రజల్ని, ఇటు రైతులని, సామాన్య మహిళలని, విద్యార్థులందరినీ కూడా మోసపూరితమైన మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఈరోజు ఏమి చేయాలి? లంక బింద ఉన్నదనుకుంటే ఖాళీ బింద ఉన్నట్టు. ఎవరన్నా ముఖ్యమంత్రి మాట్లాడే మాట నాది చాలా సిగ్గుచేటు. టేబుల్ మెడకేసుకుంటా అంటాడు. ఆయన వల్గారిటీకి, ఆయన స్టేచర్కి, ఆ ఒక సీటుకి ఎక్కడ కూడా పొంతు లేదు. ఖచ్చితంగా సృష్టి ఒకటి ఉన్నది, భగవంతుడు ఒకటి ఉన్నాడు. అరే నేను ఏదో అనుకొని కూర్చోబెడితే కోతి కొబ్బరి చిప్పించినట్టున్నదని ఆ భగవంతుడికి అర్థమైంది. ఖచ్చితంగా ఆ సింహాసనం మీద ఎవరు కూర్చుంటే ఆ సింహాసనానికి అందం వస్తుందో వారినే మళ్ళీ వెంటనే కూడా నాకు తెలిసి 2-3 సంవత్సరాలలోనే ఆ ఒక మార్పు అనేది వస్తుంది. ఈరోజు ఈ యొక్క పార్లమెంట్ ఎలక్షన్స్ జరుగుతున్న సందర్భంలో దయచేసి ప్రజలందరూ ఆలోచించండి, గమనించండి. మీరు ఈయన కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఏం జరుగుతుంది? వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఎవరు నెరవేర్చరు. మాకేందే, మాకు ప్రజలు ఓటేస్తాను, నెరవేర్చకుండా మాకేం కానీ వదిలేస్తారు. అదే బీఆర్ఎస్ పార్టీకి మీరు ఓటేసి ఈరోజు అత్యధికంగా ఎంపీ సీట్. శ్రీరాంపూర్ ఏరియా సీనియర్ నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు కేతిరెడ్డి సురేందర్ రెడ్డి మళ్లీ సొంత గూటికి చేరుకున్నారు. పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరారు. శ్రీరాంపూర్ ఏరియా టీబీజీకేఎస్ యూనియన్ మాజీ ఉపాధ్యక్షుడు, సీనియర్ నేత కేతిరెడ్డి సురేందర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఆయన చేరిక సందర్భంగా 200 మంది కార్యకర్తలతో భారీ కాన్వాయ్గా పెద్దపల్లికి తరలి వెళ్లారు. టీబీజీకేఎస్ స్టీరింగ్ కమిటీ చైర్మన్ మిర్యాల రాజిరెడ్డి ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్, దివాకర్ రావు, కోరుకంటి చందర్ మనోహర్ రెడ్డి సమక్షంలో ఆయన గులాబీ పార్టీలో చేరగా కొప్పుల ఈశ్వర్ కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. ప్రత్యేక తెలంగాణ కోసం సురేందర్ రెడ్డి సకల జనుల సమ్మెకు నాయకత్వం వహించి అనేక పోరాటాలు చేశారు. కేసులో జైలుకు వెళ్లి వచ్చారు. బీఆర్ఎస్ పార్టీతో పాటు టీబీజీకేఎస్ యూనియన్లో ముఖ్య భూమిక పోషించిన ఆయన అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల సమయంలో యూనియన్ పోటీ చేయకపోవడంతో ఐఎన్టీయూసీలోకి వెళ్లారు. ఆ యూనియన్లో ఉద్యమకారులకు సరైన గుర్తింపు లేకపోవడంతోనే మళ్లీ సొంత గూటికి చేరుకున్నట్లు సురేందర్ రెడ్డి తెలిపారు. పార్టీతో పాటు యూనియన్ను పటిష్టం చేయడానికి తన వంత కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటాలు చేసి పరిష్కరిస్తామన్నారు. మళ్లీ సొంత పార్టీలోకి రావడం సంతోషంగా ఉందని అన్నారు. నాయకత్వం వహించి ఈ మధ్య కాలంలో కొంత విభేదాలతోటి కాంగ్రెస్ లోకి వెళ్ళి తిరిగి పెద్ద ఎత్తున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మంచిర్యాల పట్టణంలోని గౌతమి నగర్లో గల అభయాంజనేయ సరస్వతి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. మంచిర్యాల గౌతమ్ నగర్లోని శ్రీ శివపంచనామ సహిత అభయాంజనేయ సరస్వతి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో దేవత విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం 3 రోజుల పాటు నేత్రపర్వంగా జరిగింది. శుక్రవారం దేవత విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ ప్రక్రియ ప్రారంభం రోజున వార్డు కౌన్సిలర్ నాంపల్లి మాధవి శ్రీనివాస ఆధ్వర్యంలో పట్టు వస్త్రాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నెల 19, 20 తేదీలలో ప్రత్యేక పూజలు కొనసాగుతాయి. 21 తేదీన పుష్పగిరి పీఠాధిపతి శ్రీ 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 శంకరాచార్యులచే విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం చేపడతామని ఆలయ కమిటీ సభ్యులు వెల్లడించారు. ఈరోజు మన దేవాలయ అభయాంజనేయ స్వామి నవగ్రహ ధ్వజ యంత్ర స్థిర ప్రాణ ప్రతిష్ఠ యాగ కార్యక్రమము ఈరోజు, రేపు, ఎల్లుండి 3 రోజుల కార్యక్రమాలు ఈరోజు ప్రారంభమవుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు ముందుగా గణపతి పూజ, పుణ్యాహవాచనము, ఆ తర్వాత యాగశాల ప్రవేశము, తర్వాత స్థాపిత దేవతా పూజలు, తర్వాత విగ్రహాలను జలాదివాసము అంటే ఈ విగ్రహాలను నీళ్ళలో పెట్టడం, విగ్రహాలకు అఖండ చైతన్య సిద్ధి రావడానికి కోసమై ఈరోజు జలాదివాస కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా రేపు ఉదయం మళ్ళీ యథావిధిగా కార్యక్రమాలు, తర్వాత విగ్రహాలను ధాన్యాదివాసము, పుష్పాదివాసము, ఫలాదివాసం విగ్రహాలను బియ్యంలో, పూలల్లో, పన్నుల్లో పడుకోబెట్టి ఆ యొక్క విగ్రహాలకు పూజా కార్యక్రమాలు చేసి ఎల్లుండి 21వ తారీఖు నాడు పొద్దున ఉదయం 9:23 యంత్రస్థాపన, విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు అన్నీ కూడా ఈ 3 రోజుల పాటు జరుగుతాయి. ప్రతిరోజు కూడా అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. అందులో భాగంగా ఈ దేవాలయం ట్రస్ట్ వాళ్ళు, తర్వాత భూదాత రాజేష్ గారు, తర్వాత అందరూ కూడా అసోసియేషన్స్, కాలనీ భక్తులు అందరూ కూడా, మహిళలందరూ కూడా ఎంతో సహకారాలతో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు 19వ తారీఖు, 20వ తారీఖు, 21వ తారీఖు నాడు జరగబోయే శివ పంచాయతీన ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి విచ్చేసిన మా గౌతమ్ నగర్, రాళ్లపేట, మంచిర్యాల భక్తులందరికీ కూడా ఆ భగవంతుడు చల్లగా చూడాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా ఎన్నో సంవత్సరాల కళ ఇది. మా గౌతమ్ నగర్, రాళ్లపేట ఇక్కడ స్థాపించినప్పటి నుంచి మా ప్రజల కళ ఈరోజు నెరవేరిందని చెప్పి మా భక్తులందరూ కూడా వాళ్ళ జన్మ ధన్యమైందని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు ఉత్సవ విగ్రహాల శోభయాత్రతోని, అదేవిధంగా పట్టు వస్త్రాలతోని మేము ఈ శివాలయంకు రావడం జరిగింది. అదేవిధంగా ఎందుకంటే ఈ గోదావరి తీరాన ఈ రాళ్ళవాగు పక్కపొంటి ఈ శివాలయం నిర్మాణానికి సహకరించిన మా ట్రస్ట్ సభ్యులకు, అదేవిధంగా భక్తులందరికీ కూడా నిజంగా ఈ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. ఎందుకంటే వీళ్ళందరి ఆశీస్సులతోని, వీళ్ళందరి దీవెనలతోని ఆ భగవంతుని ఆశీస్సులు కూడా మా భక్తులందరికీ కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ, వీళ్ళు ఏదో ఒక జన్మలో చేసుకున్న పుణ్యఫలమే ఈ రోజుల ఇక్కడ మా రాళ్ళవాగు ఒడ్డున ఇంత పెద్ద మొత్తం మీద ఈ శివ ప్రాణప్రతిష్ఠ జరుగుతుందని అంటే ఈ రోజుల చాలా సంతోషమైన విషయము. ఈయన మంచిర్యాల పట్టణంలో పవిత్ర గోదావరి నది ఉపనది అయినటువంటి రాళ్ళవాగు తీరాన మనము సంకల్పించుకున్నటువంటి శివ పంచాయతీల సహిత అభయాంజనేయ సరస్వతి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయ సముదాయానికి ఈరోజు అంకురార్పణ 21వ తేదీ రోజు
ప్రాణప్రతిష్ఠ యంత్రస్థాపన కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి మనము వేదమూర్తులైనటువంటి బ్రాహ్మణుల నుంచే ముహూర్తం నిర్ణయించడం జరిగింది. స్వామి పుష్పగిరి శంకరాచార్యుల వారి యొక్క దివ్య ఆశీస్సులతోని ఈ కార్యక్రమాన్ని మనం చేపట్టుకొని ఈరోజు వైభవపేతంగా మనం ఈ కార్యక్రమానికి అంకురార్పణ పుణ్యావసరంతో మనం స్టార్ట్ చేయబోతున్నాము. అద్భుతమైనటువంటి ఈ సముదాయం లోపల మనకు శివుడు పంచాయతీల సహిత శివుడు మరియు సుబ్రహ్మణ్య స్వామి, సరస్వతి, అభయాంజనేయ స్వామి నవగ్రహాలతో దేవతలతోని బ్రహ్మాండమైనటువంటి ఒక ధ్వజస్తంభ ప్రతిష్టతోని ఈ కార్యక్రమాన్ని మనం చేసుకుంటున్నాము. పెద్దపల్లి పార్లమెంటులో బీజేపీ తప్పకుండా గెలుస్తుందని ఆ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు వెలిబెల్లి రఘునాథరావు ఆశాభావం వ్యక్తం చేశారు. నస్పూర్ మున్సిపాలిటీలోని గోదావరి కాలనీ షిర్కే సింగరేణి క్వార్టర్స్ ప్రాంతంలో ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికి తిరిగి బీజేపీకి ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా వెలిబెల్లి రఘునాథరావు మాట్లాడుతూ దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశం ప్రపంచ దేశాలతో పోటీ పడుతుందన్నారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమ అభివృద్ధికి ప్రధాని మోడీ కృషి చేశారని వివరించారు. కేంద్రంలో బీజేపీ వస్తే మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు సత్రం రమేష్, ప్రధాన కార్యదర్శులు కుర్ర చక్రి, ఈళ్ల సదానందం, నాయకులు కమలాకర్రావు, పానుగంటి మధు, బద్రి శ్రీకాంత్, కొండ వెంకటేష్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. మిగిలిన దళితులకు ఎవరికి కూడా రాజకీయంగా ఎదిగే అవకాశం వస్తలేదు. నేను అడుగుతున్నా, ఇది ప్రజాస్వామ్యమా? పెద్దపల్లి నియోజకవర్గంలో వేరే దళితులు లేరా? వేరే వాళ్ళకి హక్కు లేదా రాజకీయంగా ఎదగడానికి? కేవలం రిజర్వేషన్, ఎస్సీ రిజర్వేషన్ ఉందని చెప్పి ఇవాళ వీళ్ళు ఈ రిజర్వేషన్ని డబ్బులతోటి కొనుక్కొని, నాయకులను కొనుక్కొని, ఢిల్లీ నుంచి గల్లీ వరకు సీట్లను కొనుక్కొని ఇవాళ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఎంపీ అవ్వాలనుకుంటారు. మన మంచిర్యాల జిల్లా ప్రజలు, పెద్దపల్లి పార్లమెంట్ ప్రజలు ఆలోచించాలి. ఉన్న సీట్లన్నీ ఒకటే కుటుంబానికి ఇస్తే నిజంగా ఈ ప్రాంతం అభివృద్ధి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అనంతరావుపల్లి గ్రామంలోని ఆలయంలో విగ్రహ దేవతల ప్రతిష్టాపన మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అనంతరావుపల్లి గ్రామంలో శ్రీ శ్రీ దుర్గాదేవి, ఎల్లమ్మ, మహంకాళమ్మ, మత్తడి పోచమ్మ, నాభిశీల విగ్రహ దేవతల ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం దుర్గామాత కమిటీ సభ్యులు ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిటీ ఉపాధ్యక్షుడు మల్లన్న రజనీకాంత్ మాట్లాడుతూ మొదటగా గ్రామంలోని విగ్రహాలు నిర్మించిన శిథిలావస్థకు చేరుకోవడంతో గ్రామ ప్రజలందరూ కలిసి గ్రామ దేవతల విగ్రహ ప్రతిష్టకు ప్రతి ఒక్కరూ కలిసి నూతనంగా నిర్మించుకోవడానికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. అదే క్రమంలో బైరం శివకుమార్ మాట్లాడుతూ గ్రామ దేవతల విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నామన్నారు. 19న గణపతి పూజతో ప్రారంభమై 21వ తేదీన విగ్రహ ప్రతిష్ట మహోత్సవం పూర్తవుతుందని అన్నారు. స్వాగతం. అనంతరావుపల్లి చాలా చిన్న విలేజ్, మరియు ఇంత మేము ఫస్ట్ దుర్గామాత విగ్రహం స్టార్ట్ చేసినాము. తర్వాత అన్ని శిథిలా వ్యవస్థ వెళ్ళిపోయినాయి. ఎల్లమ్మ, మాంకాలమ్మ, మత్తడి పోషమ్మ, కోడ్రాయి పండుగ ఇవన్నీ జరుపుకోనికి చాలా కృషి చేసిన ప్రజలందరికీ, అనంతరావుపల్లి భక్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరియు మా విలేజ్ పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. ప్రతి దేవతలు అందరి అనుగ్రహంతో పాడి పంటలతో సుఖ సంతోషంతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నూతనంగా నిర్మించుకున్నటువంటి దుర్గాదేవి, మాంకాలమ్మ, ఎల్లమ్మ, మత్తడి పోచమ్మ, నాభిశిల విగ్రహాల ప్రతిష్ట మహోత్సవం 19, 20, 21 తారీఖున జరిగింది. ఈ కార్యక్రమం గ్రామంలో ఉన్నటువంటి అందరూ కలిసిమెలిసి ఉన్నతంగా చేసుకున్నటువంటి పండుగ. ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి ప్రజలు అందరూ సహకరించి ముందుకు వెళ్తున్నాం. 19వ తారీఖు మొదలై 19 నాడు గణపతి పూజ, కుంకుమార్చనతోటి మొదలై రేపు హోమం తర్వాత విగ్రహ ప్రతిష్ట 21 తారీఖు నాడు విగ్రహ ప్రతిష్టతో తర్వాత కూడా బోనాలతోటి ఈ కార్యక్రమం ముగుస్తుంది. కనుక ఇక్కడ ఉన్న గ్రామంలో ఉన్నటువంటి అందరూ కూడా సమిష్టిగా పనిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్పంచుకొని దేవతల యొక్క అనుగ్రహం పొందగలని కోరుకుంటున్నాం. 19 నుంచి 25 తారీఖు దాకా పెద్ద ఉత్సవాలుగా తండోపతండగా ఉత్సవాలు జరుపుకున్నట్టు జరుగుతుంది. దీనికి 19వ తారీఖు నాడు గణపతి పూజతో పాటు 20 తారీఖు నాడు హోమం చేస్తూ, ఈ 21 తారీఖు నాడు విగ్రహ ప్రతిష్ఠ చేస్తూ, మరియు
మరియు బోనాల పండుగ పోషమ్మ తల్లి బోనాలు ఆదివారం చేస్తూ బోనాల పండుగ చేస్తూ ఆ బోనాలు 24 తారీఖు నాడు నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.